మన పిఠాపురంలో మన ఈ దీక్ష 7వ రోజు చేరుకుంది. మన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి మన తెలుగు ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రమైన, మనకు నిజంగా కూడా చాలా ముఖ్యమైన దేవుడు. అందరూ కూడా స్వామిని ఒక్కసారన్నా జీవితంలో దర్శించుకోవాలా, దర్శించుకొని వాళ్ళ జీవితం ధన్యమవుతుందని చెప్పి ఆలోచించుకునే అంత పుణ్యమైన క్షేత్రము అది తిరుమల. అక్కడ ప్రసాదం ఒక్కసారి మన ఇంటికి వస్తే మన జీవితం ధన్యమైంది. అక్కడ ప్రసాదం అనుకున్న అంత పవిత్రత ఉన్న ఆ ప్రసాదాన్ని కలుషితం చేయడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఒక క్షోభ చేసేదండి. దాన్ని కళ్యాణ్ గారు ఒక లక్షల మంది యొక్క ఈ ఏదైతే ఆందోళన ఉందో దాన్ని వ్యక్తపరుస్తూ మా హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలా. మన హిందూ ధర్మాన్ని, ఈ హిందూ ధర్మం ఏదైతే అనాదిగా వస్తున్నదో మన ఆచారాలు, మన సనాతన ధర్మం ఏదైతే అంటున్నామో, అంటే ఎన్నో సనాతనంలో ఎంతో జ్ఞానం ఉన్నదండి, ఎంతో విజ్డము మనకు అనాదిగా, అంటే సెంచురీస్ కాదు మరి తెలియని టైం నుంచి కూడా మన ఉపనిషత్తు ఏమి, వేదాలు అయితేమి, వాటి నుంచి అంతా కూడా మనం ధర్మాన్ని మనం పెంపొందించుకుంటూ వస్తున్నాం. సో అటువంటి ధర్మాన్ని ఏదైతే ఆచారాలు ఏదైతే మనం పాటిస్తున్నామో, ముఖ్యంగా దేవుళ్ళల్లో అటువంటి ఆచారాలని, అటువంటి మన సాంప్రదాయాలని తుంగలో దొక్కుతూ ఏదైతే జరిగాయో కొన్ని సంఘటనలు, దాని మీద విచారం వ్యక్తం చేస్తూ జరిగింది కానీ ఇక మీదట జరగకూడదు, ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఒక సనాతన బోర్డు దేశవ్యాప్తంగా ఒకటి చేసి ఏ టెంపుల్లో కూడా ఇటువంటి జరగకూడదు ఇంక మీదంగా అని చెప్పి ఒక డిమాండ్ పెట్టారు. అలాగే తప్పు జరిగిన దానికి ప్రాయశ్చిత్తం మనం చేసుకుంటాం. ఎవరైతే హిందూ ధర్మాన్ని మనం నమ్ముతామో, ఎవరైతే ధర్మాన్ని నమ్ముతామో వాళ్ళందరం కూడా ప్రాయశ్చిత్తం చేసుకొని ఇటువంటి తప్పులు ఇంకా జరగకుండా ఉండడానికి అనేది దీక్షకు పిలిపించారు. సో ఈ దీక్ష ఏదైతే ఉందో ఒక మతానికి సంబంధించి, మన హిందూ మతానికి సంబంధించి మన గురించే కానీ వేరే మతానికి అగెన్స్ట్ గానో లేకపోతే ఇంకో మతాన్ని కించపరచడం కాదండి. ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకోవాలి, మన మతాన్ని మనం గౌరవించుకోవడం నేర్చుకోవాలి. సో మన మతానికి ఏదైతే అపచారం జరిగిందో ఆ మతాన్ని మనం ఎట్లా ప్రాయశ్చిత్తం చేసుకుంటామని చెప్పి అందరూ దీక్షలో కూర్చోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ 7వ రోజు ఇక్కడ దీక్ష కొనసాగిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ మేల్కొల్పు ఇంకా కూడా మన అందరి ప్రజల్లోకి పోయి మన మతాన్ని మనం గౌరవించే విధంగా, అలాగే ధర్మాన్ని రక్షించే విధంగా ఏదైతే మన శాస్త్రాలు జరుగుతుంది, ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుందని ఏదైతే మనకు పెద్దలు చెప్పుకుంటూ వచ్చారో దాన్ని పెట్టుకొని ఇవాళ ధర్మాన్ని రక్షించండి, హిందూ ధర్మాన్ని రక్షిస్తండి, ఆ ధర్మం మనం రక్షిస్తుందని చెప్పి ఈ స్లోగాన్తో ముందరికెళ్తున్నాం. దాని భాగంగా ఈ దీక్ష అండి. సో అందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొనడం చూసి చాలా సంతోషించింది. నేను ఇవాళ ఇక్కడికి రావడం, ఈ దీక్ష వాళ్ళందరినీ కలిసి మీరు చేసేదానికి కూడా మా జనసేన పార్టీ తరఫున, మా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా అని చెప్పి, అలాగే పిఠాపురం వాస్తవ్యులందరికీ కూడా, ఎందుకంటే పిఠాపురం ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రాన్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రిప్రజెంట్ చేస్తున్నారు. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇక్కడ జరిగిన ఏ దీక్ష కానీ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ దీక్ష చేసిన వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున, కళ్యాణ్ గారి తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎవరు పూజలు చేసినా స్వాగతమే అండి. పూజలు చేయమని అడుగుతున్నాం మేము. పూజలు చేయండి, అపచారాలు చేయొద్దని. అది వైసీపీ చేయండి, ఇంకోటి చేయండి, మాకు అభ్యంతరం లేదు. ఓకే. మాజీ ముఖ్యమంత్రిని తిరుమల రాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్ని, అందులో భాగంగానే నిన్న డిక్లరేషన్ అని చెప్పి అంటున్నారని చెప్పి ఇక్కడ స్థానిక ఏమండి, మేము నిన్న కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, రాజకీయం చేయొద్దు, దీన్ని మేము ధర్మాన్ని మాత్రమే రక్షించమంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మతం ఏంది, ఆయన డిక్లరేషన్ తీసుకోవాలా వద్దా అనేది మాకు సంబంధించిన విషయం. అది టీటీడీ బోర్డుకు సంబంధించిన విషయం. దాన్ని ఆలయాన్ని ఏదైతే మేనేజ్ చేస్తున్నదో ఇవాళ టీటీ బోర్డు ఉన్నది, వాళ్ళు చెప్తారు, వాళ్ళు అడుగుతారు. వాళ్ళు దాన్ని డిక్లరేషన్ అవసరం అనుకుంటే టీటీడీ బోర్డు దానికి సంబంధించిన అధికారులు అడుగుతారు. కానీ ఇది రాజకీయంగా మేము అడిగే ఇది కాదు, మేము అడగట్లేదు అవన్నీ. మేము ఒకటే చెప్తున్నాం, ఈ అపచారాలు మానేయండి, దీన్ని మన హిందూ ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానాలు మానేయండి, ధర్మాన్ని రక్షించండి, అదొక్కటే మేము అడిగేది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, మన దేశము ఒక డెమోక్రటిక్ కంట్రీ.
మన నిజంగా కూడా ఈ డెమోక్రసీలో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. సో భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన వాళ్ళు శత్రువులు కాదు. సో ప్రకాష్ రాజ్ గారు ఆయన వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తపరిచారు. దానికి ఏం ప్రాబ్లం లేదు. నో కామెంట్స్ అంతా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.